నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ రైతులకి రుణమాఫీ కానటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే మంత్రి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరికైతే టెక్నికల్ వల్ల ఇప్పటికే 3 దశల్లో అయితే రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. మొదటి దశ జూలై 18న, అదేవిధంగా రెండవ దశ జూలై 31వ తారీఖున, మూడో దశ ఆగస్టు 15వ తారీఖు అయితే చేయడం అయితే జరిగింది. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో వేసామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ 23 లక్షల మంది కుటుంబాలకి మరి రైతు రుణమాఫీ అందింది. 31,000 కోట్ల బడ్జెట్తోనైతే మరి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా టెక్నికల్ వల్ల, అంటే ఆధార్ కార్డులో పేరు సరిగా లేదని, వాళ్ళ రేషన్ కార్డులో పేరు సరిగా లేదని, వాళ్ళ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్లో అవైతే తప్పులు ఉన్నాయని, వాళ్ళ కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే చేయలేదు. మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా చెప్పారు, పూర్తి స్థాయిలో చేస్తాము, పార్లమెంట్లో సీట్లు ఇవ్వండి అని కూడా ప్రజలను కోరిన దాఖలాలు అయితే చూసాము. తర్వాత ఎందుకు చేయట్లేదని కూడా ప్రజలు ప్రశ్నించిన నేపథ్యం అయితే కనబడింది. కానీ ఖమ్మంలో వచ్చిన వరదలకు సంబంధించి బడ్జెట్ తెలంగాణలో కొంత ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల, మరి తెలంగాణలో కొంత బడ్జెట్ లోపం వల్ల మరి వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ మరి తెలంగాణకు సంబంధించిన భూములని మరి కొంతవరకు అయితే వాళ్ళు తాకట్టు పెట్టి మరి ఇక్కడ రుణమాఫీ చేస్తున్న దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖు మరి ఎవరికైతే రుణమాఫీ కాలేదు, 2 లక్షల కంటే తక్కువ ఉన్న రైతులకి వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి గవర్నమెంట్ చూస్తూ ఉంది. వాళ్ళకి ఈ నెల 30వ తారీఖు పడుతుందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పాడు. అదేవిధంగా రైతు బంధు గురించి కూడా తెలంగాణ రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతు బంధు పడాలి, ఇప్పటికీ కోతలు కూడా అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ నాటేసుకునే సీజన్ వచ్చింది. అంటే ఇప్పటికి 2 సార్లు అయితే మరి ఇప్పుడు నాటేసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా మరి వెయ్యాలి, 2 దశల మరి రైతుకు సంబంధించి రైతు భరోసా వేయాలి. అంటే 7,500 రూపాయలు వేస్తా అని చెప్పాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా మరి డబ్బులు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు కూడా వేయలేదని ప్రతిపక్ష నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ నెల కాదు, సంక్రాంతి వరకు అయితే మరి రైతు ఏదైతే భరోసా ఉందో ఈ సంక్రాంతి కానుకగా వేస్తామన్నట్టు కూడా తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చాలా వరకు అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే సోషల్ మీడియాలో రైతు బంధుకి రామ్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు కూడా వార్త అలచలవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంతవరకు జూన్ జూలైలో రావాల్సిన రైతు బంధు ఇప్పటికీ మళ్ళీ జనవరి వస్తూ ఉంది, మరి రైతు బంధు వేయలేదు. అంటే ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వము రాళ్ళు రప్పలకి మల్లారెడ్డి పుల్లారెడ్డి అనుకుంటా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి ఏదైతే 5,000 కూడా మరి రైతు బంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మేము ఆ విధంగా కాదు, నిజమైన రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో భాగంగానే మరి చర్యలు తీసుకోవడానికి కొంత టైం తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా గుర్తిస్తాము, నిజమైన రైతు ఎవరనే అంశాలను గుర్తించిన తర్వాతే రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో రుణమాఫీ చేయడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏకదశలో వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా క్లియర్గా చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఈ సంక్రాంతికి ఏదైతే 7,500 రూపాయలు వేస్తామని చెప్పారో మరి ఈ రైతు బంధువు ఈ సంక్రాంతికి కానుకగా మరి మీ అకౌంట్లో పడతాయి అన్నట్టు కూడా క్లియర్ కట్గా తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ టెక్నికల్ విషయం వల్ల ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఇప్పటికైనా సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఈ నెల 30వ తారీఖు కాబట్టి ఇంకా 3 రోజుల సమయం ఉంది. వాటికి సంబంధించిన మీకు ఏవైతే లోపాలు ఉన్నాయో, అంటే సంబంధించిన నేమ్ కరప్షన్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని సరి చేసుకోండి, ఖచ్చితంగా మీ అకౌంట్లో జమ చేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ దశ మనం చూసుకున్నట్లయితే 11 లక్షల మంది రైతులకి 6,000 కోట్ల రూపాయలు వేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ దశ కూడా మనం చూసుకున్నట్లయితే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మళ్ళీ మూడో దశ కూడా 6,000 కోట్లు జమ చేసినట్టయితే కనబడతా ఉన్నాయి. మొత్తం కలిసి 23,000 సంబంధించిన అకౌంట్లలో రైతు అకౌంట్లో అయితే మరి పడినట్టు కూడా మరి తెలుస్తూ ఉంది. ఈ వాటిని అకౌంట్లో ఎవరైతే ఇంకా రుణమాఫీకి సంబంధించి కాని వాళ్ళకైతే ఈ నెల 30వ తారీఖు అయితే మరి రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా మంత్రి వాళ్ళు అయితే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే